నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో మూసీ నది సుందరీకరణ అంశం అయితే చాలా చర్చనీయాంశం అవుతుంది. మొన్న చూసుకున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది విశ్లేషకులు ఇది కరెక్ట్ కాదని చెప్పింది మనం చూసాం. అట్లనే చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు కూడా దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద కూడా అనేక మంది అనేక భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అంశాన్ని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఉండేది అమెరికాలో ఉంటారు అండ్ మీరు ఇక్కడ తెలంగాణ మీద అంటే తెలంగాణ బిడ్డ మీరు. సో తెలంగాణ మీద మీకు బాగా అవగాహన ఉంది. మీరు అప్పటి నుంచి చూసుకున్నట్టయితే తొలి దశ ఉద్యమం గురించి చూసుకున్నా, ఇప్పుడు ఉద్యమం గురించి చూసుకున్నా, అండ్ ఉద్యమం తర్వాత అది ఎట్లా ఉంది రాష్ట్రం అనేది చూసుకున్నా కూడా చాలా వరకు ప్రాణత్యాగాల మీద మన తెలంగాణ వచ్చిందని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ మూసీ నది సుందరీకరణ వల్ల చాలా మంది ఏంటంటే వాళ్ళు ఇల్లులు కోల్పోతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారు, కానీ వేరే వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరి మాట నమ్మాలి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇల్లులు కోల్పోయిన వాళ్ళేమో అసలు విపరీతంగా వాళ్ళు బాధపడుతున్నారు. లేదు మాకు ఎంత విషయాన్ని ఇవ్వండి, మేము చచ్చిపోతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? అంటే ఓవరాల్గా ఒక డెవలప్మెంట్, ఎప్పుడైనా డెవలప్మెంట్ ఏంటంటే హిస్టారికల్గా మన భారతదేశం కాకుండా భూమి పుట్టినప్పటి నుంచి కూడా భూమి మానవ నిర్మాణం ఎక్కడ జరిగింది అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో జరిగింది. ఎక్కడైనా మీరు ప్రపంచం మొత్తం ఒక తెలంగాణ అనే కాదు, ఎక్కడైనా మీరు మనం హిస్టారికల్గా చూస్తే కూడా అమెజాన్ రివర్ అంటారు, నైలు నది అంటారు, మనకు తెలుసు కదా పాతకాలంలో. తర్వాత ఇక్కడ గోదావరి కృష్ణా రివర్స్ బేసిన్స్లో తర్వాత మన చాలా రివర్స్, యూ నేమ్ ఇట్ ఎవ్రీ, తుంగభద్ర రివర్ అనుకోండి, తర్వాత ఢిల్లీలో కూడా మనకు అన్ని వేరియస్ రివర్స్ ఉన్నాయి కదా. సో నేషనల్ రివర్స్ ఉన్నాయి, లోకల్ రివర్స్ ఉన్నాయి. అన్ని రివర్స్లో కూడా సెటిల్మెంట్ అంతా అక్కడే జరిగింది. అంటే పీపుల్ సెటిల్మెంట్ అయ్యేది. ఎందుకంటే వాటర్తోని వాళ్ళ ఫార్మింగ్ ఉండొచ్చు, ఇల్లు కట్టుకుంటారు, నిర్మాణం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాలు పాతకాలంలో. ఇప్పుడంటే ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, వాటర్ను బోర్లు వేస్తున్నారు. అప్పుడు బోర్ సిస్టమ్ లేదు, వాటర్ని ఎక్స్ట్రాక్ట్ మెథడ్ లేదు, బావులు తవ్వే కూడా లేదు. అది చాలా కష్టమైన పరిధానం. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ డ్రిల్ చేస్తున్నారు, తీస్తున్నారు. ఐమ్ టాకింగ్ అబౌట్ 3000 ఏజ్ ఓల్డ్ సిస్టమ్. సో అటువంటి సిస్టంలో సెటిల్ అయ్యారు కాబట్టి భారతదేశంలో కూడా కొన్ని యూనిక్ సిటీస్ ఉన్నాయి. యూనిక్ సిటీస్లో కూడా ఈ పర్టికులర్ యూనివర్సిటీ ఈ సిటీ ఏది తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సిటీకి మూసీ ఈషా 2 రివర్లు కలిసి జాయిన్ అయ్యి మళ్ళీ మూసీ రివర్ కంటిన్యూ అవుతుంటుంది యాజ్ అ నేమ్గా మళ్ళీ. సో నేను మొన్న ప్రజెంటేషన్లో నేను కూడా ఐ వాజ్ ఎ పార్టిసిపెంట్, నేను కూడా వింటున్నాను. అంటే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎట్లా భాగస్వామ్యమయ్యాను, తెలంగాణ అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజానికానికి చేరవేస్తుందో అందులో ఏమన్నా ఉన్న క్వశ్చన్స్ ఏమన్నా కూడా మేము యాజ్ అ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ ప్రజల పక్షాన ప్రజాపక్ష పాత్ర పోషిస్తున్నాం, నిర్మాణాత్మకమైన ప్రజాపక్ష పాత్ర. అందులో మాకు ఏదైనా నచ్చకపోతే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఏంటంటే టిపికల్గా ప్రాజెక్ట్ ఈజ్ మూసీ రివర్ రిజ్యువినేషన్. అంటే దానికి మహర్దశ తీసుకురావాలని ఆ వాటర్కి. ఇప్పుడు మీకు మోడీ గారు కూడా రివర్ని దాన్ని ప్రక్షాళన. సో ఏ నదిని చేశారు ప్రక్షాళన? గంగా నది ప్రక్షాళన చేశారు. దానివల్ల బెనిఫిట్ ఎవరికైంది? ప్రజలకి, అల్టిమేట్ గా ప్రజలకు వచ్చింది. సో అందులో చెత్త చెడు అన్ని ఏదో పడేసి దాన్ని రివర్ని అంటే ఇప్పుడు ఏదైతే భారతదేశంలో రకరకాల గోదావరి నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, యమునా నది, కృష్ణా నది, ఇంకా మీరు తుంగభద్ర నది, అన్ని నదులు, రకరకాల నదులలో కూడా మంచి వాటర్ పోతున్నాయి. ఈ మూసీ రివర్లో ఏంటి మీకు ఏకంగా చెడు పదార్థాలు ఉన్నాయి. మూసీ అంటేనే మనకు అది మూసీ లాగా అంటే మూసీ అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఓన్లీ డ్రైనేజ్ కి సంబంధించిన అయిపోయింది. సో అట్లా కాకుండా దానికి మహర్దశ తీసుకురావాలి. ఒకప్పుడు నైజాం నుంచి కానీ తర్వాత హిస్టారికల్గా ఎప్పటి నుంచో కూడా ఆ రివర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కాలక్రమేణా అదంతా నెగిటివ్ అయిపోయింది. సో మూసీ మీరు అన్నట్టు డ్రైనేజ్ లాగా వెళ్ళిపోయింది. సో దాన్ని కాకుండా దీనికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు ప్రతి సిటీ, అమెరికాలో కూడా కొన్ని సిటీస్ కూడా రివర్ ఫ్రంట్ సిటీస్ అంటారు, ఓషన్ ఫ్రంట్ సిటీస్ అంటారు. అట్లనే ఇప్పుడు మనకి ఓషన్ ఎట్లాగో లేదు హైదరాబాద్కి. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ గోయింగ్ టు బి రివర్ ఫ్రంట్ సిటీ అవుతుంది. రివర్ మన దగ్గర నుంచి వెళ్తూ కూడా దాన్ని రివర్కి విలువ ఇస్తలేవు కదా. ఇప్పుడు మూసీ రివరే మన మధ్యలోకి వెళ్ళి ప్రవహిస్తుంది. సో అవి 2 మనకి హిమాయత్ సాగర్ నుంచి ఉన్నాయి కదా వాటర్ ఫ్రంట్, అక్కడ తీసుకొచ్చి ఆ ఫీడ్ని తీసుకొచ్చి ఇటు పంపిస్తున్నారు.
సో హిమాయత్ సాగర్ దానిలో కూడా నుంచి వచ్చిన వాటర్ కూడా మనకు నీటి జలాలు తాగటానికి ఉండే వాటర్. అంటే ఇక్కడ చూసుకుంటే గండిపేట ఇంకా ఇది హిమాయత్ సాగర్. సో రెండింటి నుంచి కూడా మనకు వచ్చే వాటర్ కూడా ఉన్నాయి కదా. సో ఆ లైన్లో మనం వాటర్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఒక మంచి సిటీ చేయడం వల్ల అది నది ఎక్కడైతే మొదలవుతుందో, నది ఎక్కడైతే ఎండ్ అవుతుందో, తెలంగాణ నుంచి వెళ్తుందో, మన చిన్న స్టేట్ కంపేర్ టు అదర్ స్టేట్. సో ఈ ఏరియా కూడా మన ఫస్ట్ పార్ట్ 1 కింద ఒక 21 కిలోమీటర్స్ చేద్దామని ఒక ప్లాన్లో పెట్టుకున్నారు. సో రివర్ ఫ్రంట్ సిటీస్లో వాటర్ వెళ్ళే సెటప్ పెట్టుకోవడం, రేపు పొద్దున ఓవర్ ఫ్లడ్డింగ్ అయితే కూడా ఇబ్బంది కాకుండా వాల్స్ బిల్డ్ చేయడమే కాకుండా, తర్వాత ఉన్న దగ్గర షాపింగ్ కాంప్లెక్సెస్, పార్క్లు, బిజినెస్ ఆపర్చునిటీస్లు, గోల్ఫ్ కోర్సెస్లు, ఇన్స్టిట్యూషన్స్లు, అంటే బిజినెస్ను బిల్డ్ చేసే ఆపర్చునిటీస్. ఎట్లా అంటే దీన్ని కమర్షియల్గా ఎట్లా చూడగలుగుతాం, బిజినెస్ ఎట్లా చూడగలుగుతాం, మళ్ళీ దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే యూసేజ్ కూడా పెరుగుతుంది. ఆ రివర్ పక్కకు వచ్చి సెటిల్ అవుతారు. ఇప్పుడు రివర్ దగ్గరికి ఎవరైనా ఉంటే ముక్కు మూసుకొని పోతున్నారు పక్క నుంచి. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి నేను ఉండి దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, బోట్ రైడ్ చేసుకుంటూ, అక్కడ షాపింగ్ చేసుకుంటూ, పిల్లల్ని తీసుకెళ్ళి తిరుక్కుంటూ, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు సియోల్కి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు, ఎగ్జాంపుల్ దుబాయ్కి వెళ్ళారు. ఇప్పుడు దుబాయ్లో ఎనఫ్ బీచ్ లేకపోతే బీచ్నే బిల్డ్ చేస్తున్నారు. అంటే కంట్రీలోకి వెళ్ళి మట్టి తీసుకెళ్ళి పెట్టి ఒక ఐలాండ్ క్రియేట్ చేసి ఐలాండ్ చుట్టూరంగా ఇల్లు కట్టుకొని దాన్ని బీచ్ ఫ్రంట్ చేస్తారు. అంటే కంట్రీకి బీచ్ ఫ్రంట్ ఫేసింగ్ తక్కువ ఉంది, ఏది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అని చెప్పేసి వీళ్ళు కొత్త కొత్త బీచెస్ చేసుకుంటున్నారు. ద వరల్డ్ అని క్రియేట్ చేశారు. మీరు గూగుల్లో కొట్టచ్చు, చూడొచ్చు, ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇన్ సిమిలర్ లైన్స్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రివర్, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, అంటే నేను ఒక పర్సన్ ఒక ప్రభుత్వం గురించి కొత్త రివర్ వేయట్లేదు, గుంజుకోవట్లేదు. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఉన్నది. దాని పక్క ప్రాంతాలు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉండొచ్చు. అదే ప్రైవేట్ ల్యాండ్స్తో నెగోషియేట్ చేయాలి. యు ఆర్ ఏ ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అయితే మీ మీద మేము గుత్తాధిపత్యం చేయొద్దు, ఎందుకంటే మీకు కోర్టుకు పోయే రైట్ కూడా ఉంటుంది. మీరు కోర్టు ద్వారా మమ్మల్ని ఆపడానికి ఉంటుంది. మొన్న జరిగిన సంఘటనలు ఏం చెప్పారంటే, మీ ఒపీనియన్స్, మీ ఫీడ్బ్యాక్, మీ సజెషన్స్ ఇవ్వండి ముందుకెళ్ళే కార్యక్రమానికి, ఆపడానికి కాదు. దీనివల్ల సాక్రిఫైసెస్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లనో, భారతదేశ స్వాతంత్ర పోరాటం ఎట్లనో చాలా మంది సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు భగత్ సింగ్, మహాత్మా గాంధీ గారు వీళ్ళంతా చేసింది సాక్రిఫైస్ చేస్తాను. నాకేంటి అని అనుకుంటే, నాది కావాలని అనుకుంటే, నా టైం నేను స్పెండ్ చేయొద్దని అనుకుంటే, ఇప్పుడు మేము గ్లోబల్ తెలంగాణ పెట్టి ప్రపంచం అంతా తిరుగుంటే దేశాల దగ్గర, నాకు వాషింగ్టన్ డీసీలో కూర్చొని కూడా రిలాక్స్గా ఉండొచ్చు, సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రజలకు మనం సేవ చేయాలనే ఉద్దేశం తీసుకున్న నిర్ణయం ప్రకారం వివిధ దేశాలకు వెళ్ళి నాలెడ్జ్ని తీసుకొని వచ్చి ఇవాళ మీడియా రూపకంగా అందరికి షేర్ చేస్తాను. అంటే ఒక వేదిక దొరికింది. అంటే వాళ్ళు వచ్చిన వేదిక ద్వారా పిల్లలకి బాగుండాలని, వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలని. కానీ ఇక్కడ ఒక సాక్రిఫైస్ జరుగుతుంది కదా. నేను అక్కడ కూర్చొని ఉంటే కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు, నా పని నేను చూసుకోవచ్చు. కాకుండా జరుగుతుంది. ఇది కూడా ఈ రెండు జాతిని జాగృతం చేయాలంటే ఎవరెవరు ముందర పడాలి. అంటే దీనికి ఇది డెవలప్మెంట్. నేను దానికి ఫ్రీడమ్ ఫైటర్కి దీనికి ఏమి కంపేర్ చేయట్లేదు కానీ, బట్ ఓవరాల్గా ఎక్కడైనా ఒక అభివృద్ధికి ఫలాలు ప్రజలకు అందరికీ, ఇది 1 సంవత్సరం 2 వేల సంవత్సరాల ముందు కూడా ఉండబోతుంది కదా. ఇప్పుడు అక్కడ అన్ని సిటీలలో కూడా, టోక్యో అనుకోండి, సియోల్ అనుకోండి, దుబాయ్ అనుకోండి, అమెరికా అనుకోండి, అన్నిట్లలో కూడా వాడు వాటర్ ఫ్రంట్ సిటీ మంచిగా బిల్డ్ చేస్తున్నారు. ఇట్లా మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే, ఎట్లాగో మనం సముద్రాన్ని అయితే ఇక్కడ తీసుకురాలేం. సో ఉన్న నదిని మనకి ఇప్పుడైతే కృష్ణా గోదావరి నదిని పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి, అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ని పునీతం చేస్తారు. దీన్ని ఏ రకంగా చేస్తే హైదరాబాద్ సుందరీకరణ జరుగుతుంది, మూసీ రివర్ రిజ్యూవినేట్ అవుతుంది, మూసీ రివర్ కూడా వాల్యూ వస్తుంది. తర్వాత పక్కన బిజినెస్ ఆపర్చునిటీస్, ప్రతిదానికి కూడా గ్రోత్ కారిడార్ లో అంటే బిజినెస్. రింగ్ రోడ్ వేయడం వల్ల ఎంత బిజినెస్ గ్రో అయింది, ఎన్ని కంపెనీస్ కొత్తగా వచ్చాయి, కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ రివర్ రోడ్, రింగ్ రోడ్ చుట్టూ వచ్చాయి. రియల్ ఎస్టేట్ ఎలా పెరిగింది, టౌన్షిప్ ఎక్స్పాండ్ అయింది. ఇవన్నీ కూడా మ్యాటరే కదా. ఇవన్నీతోని అవుటర్ రింగ్ రోడ్ వచ్చాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు పెట్టారు? ఇంకా జనాల్ని ఇంకా ఎక్స్పాండ్ కావాలి. హైదరాబాద్ అన్న చిన్న ఊరు, ఇంకా అది ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ అయింది. జిహెచ్ఎంసీ ఇంకా పెరుకుంటూ ఇప్పుడు రింగ్ రోడ్ లో లోపల ఉన్న భాగం మొత్తాన్ని హైదరాబాద్ చేయాలనే ఉద్దేశం. ఈ హైదరాబాద్ ఎంతవరకు వెళ్ళగలుగుతుంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకప్పుడు చిన్నప్పటి కోటికి వెళ్తే షాపింగ్ చేసేవాళ్ళు, సుల్తాన్ బజార్కి వెళ్తే షాపింగ్ చేసేవాళ్ళు. హైదరాబాద్ లో ఇంకొక ప్లేస్ గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నాం, అబిడ్స్కి వెళ్తే అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్ ఈజ్ అ వేదిక. ఇవాళ అబిడ్స్, సుల్తాన్ బజార్, కోటి హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎక్కడ చూసిన ఏరియాకే 3 వచ్చేసినాయి కదా. సో అంటే ఎక్స్పాన్షన్ జరిగినట్టే కదా. ఈ అభివృద్ధిలో భాగంగా సాక్రిఫైసెస్ కూడా అవుతాయి కదా. లేదు మేము కోటిలో 6 షాపింగ్ అమ్మాము, మా షాపులో వచ్చే కొనాలని చెప్పలేరు కదా. సో ఇప్పుడు కూకట్పల్లిలో కూడా షాపులు వచ్చేసాయి. తర్వాత ఇంకెక్కడో యూ నేమ్ ఇట్, కొంపల్లిలో వచ్చాయి, అంటే నేను ఆల్వాల్లో వచ్చాయి. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో స్టాప్ టు ఇట్.
భారతదేశం ఎట్లా ఎక్స్పాండ్ అవ్వకుండా వెళ్ళిందో అట్లా అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ఒకప్పుడు ఫారెస్ట్ ఉన్న ఏరియాలలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు నేచర్కు, అంటే బాగుండటానికి కోసం. యూజువల్గా హిల్ ఏరియాస్ కానీ నేచర్ కానీ వాటర్ దగ్గర ఎక్కువ ఇల్లులు కట్టుకోవడానికి ఇష్టపడతారు, బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. మీరు హై రేజెస్ ఎక్కడైతే వాటర్ ఫ్రంట్ సిటీ, ఓషన్ సిటీ అట్లా అంటారు కదా, అప్పుడు ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఆపర్చునిటీని తీసుకొస్తే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, హీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, యూ స్పీక్, ఐ హ్యావ్ అన్ ఒపీనియన్. ఓకే, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మొన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు ఏంటంటే మేము కూడా కొన్ని చేసినాము, కాకపోతే మేము మీడియాలో మేము పబ్లిక్ అంటే ఏమంటారు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు, మేము కూడా చేసినాం కానీ ఇక్కడ కూడా ఇల్లులు కూల్చలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇల్లులు కూల్చుతున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సిరి ముఖ్యమంత్రి అయితే ఒక రకమైన ఆలోచన విధానం ఉంటుంది, విశ్వేశ్వర ముఖ్యమంత్రి అయితే ఇంకో రకంగా ఆలోచన ఉంటుంది. మీరు చేసింది నేను చేయాలని రూల్ ఏం లేదు, నేను చేసింది మీరు చేయాలని రూల్ ఏం లేదు. మీ ప్రభుత్వం టైంలో మీరు చేయాల్సింది మీరు రైట్ అనుకుంటారు, మా ప్రభుత్వంలో మేము చేయాల్సింది, ప్రభుత్వం చేసేది ప్రభుత్వం అవుతుంది కదా, అదే రాజ్యం కదా. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం తీసుకుంటది, ఒక వ్యక్తి తీసుకోడు. అసెంబ్లీ తీసుకుంటుంది నిర్ణయం తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం, దానిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. రేపు మళ్ళీ మేము చేసింది తప్పు అనుకుంటే మమ్మల్ని ప్రభుత్వం దించుతుంది కదా. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అని కాంగ్రెస్ లైన్ దట్ ఐఎమ్ ద ప్రభుత్వం. రేపు టీఆర్ఎస్ లైన్లో ఉన్నా కూడా టీఆర్ఎస్ చేసింది వాళ్ళు చేసిన యాక్షన్స్ నచ్చకనే కదా ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంది అంటారు. కరెక్ట్, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మళ్ళీ ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. ప్రజల నిర్ణయం అంటే చివరికి వచ్చేసి ప్రభుత్వం గురించి నిర్ణయం తీసుకునేది ప్రజలే, ప్రాజెక్టులకు కూడా ప్రజలు నిర్ణయం తీసుకునేది ప్రజలే. ఆ యాంగిల్లో థింక్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ. సరే వీరి ఇంకోటి, ఇది ప్రాజెక్టు 2 ఏళ్లలో 4 ఏళ్ళలో కంప్లీట్ కాదు, ఇది మినిమం 10 ఏళ్ళ పైన 15 ఏళ్ళ పైన. సో ఈ 15 ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు కదా, చేయాలంటే ఇదంతా ఓవర్ నైట్ చేసడానికి కంప్లీట్ కాదు కదా. సో ఈ 10-10 ఈ ముఖ్యమంత్రి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు, రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వద్దనుకుంటే ఆగిపోతుంది. అంటే జనరల్ గా డెవలప్మెంట్ అనేది ఎక్కడొక్కడ. ఇప్పుడు ప్రపంచంలో ఏ రకంగానైతే మేము వెళ్ళగలిగినామో, నేను వివిధ దేశాలు పర్యటిస్తే అక్కడ చూసాను కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. తర్వాత విత్ ఇన్ ద ఇండియాలో కూడా ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, బ్రహ్మాండమైన రోడ్లు వేస్తుంది బీజేపీ ప్రభుత్వం వేస్తుంది. అక్కడ నితిన్ గడ్కరీ గారు సో ఎట్లా చేస్తూ ఎన్ని జమ్మూ కాశ్మీర్లో మంచి రోడ్లు వేశారు, మంచి బ్రిడ్జిలు కట్టారు, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది. అంటే బెటర్ పీపుల్ ఎక్స్పాన్షన్, గ్రోత్ కు అవకాశాలు ఉన్నాయని కదా జరుగుతుంది కదా ప్రయత్నం ఇదంతా. అట్లే వేరియస్ కంట్రీస్లో వేరియస్ స్టేట్లలో కూడా ఈ డెవలప్మెంట్ ఉంది. సో ఇది కూడా ఈ కంట్రీకి ఎట్లాగైతే ఈ ఇండియాకు రివర్స్ ఉన్నాయి, ఓషన్లు ఉన్నాయి, 3 వైపుల భూభాగం ఉన్న ద్వీప కల్పం ఇది భారతదేశం. కానీ తెలంగాణలో ఉన్న ఇప్పుడు హైదరాబాద్కి యూ కెనాట్ బ్రింగ్ ఏ ఓషన్ టు హిట్, యూ కెన్ మేక్ ఏ. ఇప్పుడు మన ఇది ఉంది కదా బుద్ధ విగ్రహం ఉన్న దగ్గర హుస్సేన్ సాగర్ వాటర్ ఫ్రంట్ ఉంటే దాన్ని ఎంత మంచిగా ఇది చేసాం, టాంక్ బండ్ పెట్టాం, విగ్రహాలు పెట్టుకున్నాం, పార్కులు పెట్టుకున్నాం, అటుపక్క ఇటుపక్క ఈవెంట్లు పెట్టుకున్నాం. అటువంటిది రేపు జరగబోతుంది. సో మొత్తానికైతే మూసీ నది సుందరీకరణ ఏదైతే ఇది ప్రక్షాళన అనేది మంచిదే. అది కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఉండుంటే బాగుండేదేమో. అంటే ఇప్పటివరకు ప్రజలకి ఏంటంటే మా ఇల్లులు పోతున్నాయంటే దానికి ముందు అసలు ఫ్యూచర్ జనరేషన్స్కి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొంచెం ప్రభుత్వం అవేర్నెస్ తీసుకొచ్చి ఇది ముందు స్టార్ట్ చేస్తే బాగుండదేమో అని చెప్పేసి చాలా మంది. మంచి ఆలోచన. కాంపెన్సేట్ కూడా చేస్తాం, అంటే ప్రభుత్వంగా కాంపెన్సేషన్ కూడా జరుగుతుంది కదా. అంటే ఏ ప్రభుత్వమైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. సో గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ ల్యాండ్స్ అయితే కాంపెన్సేషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చారు, సరే అందులో నెగోషియేషన్, కోర్టు కేసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవాళ బ్యూటిఫుల్ రింగ్ రోడ్ ను మొత్తం భారతదేశం ఎంజాయ్ చేస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఎంజాయ్ చేస్తుంది, తెలుగు ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారు. రింగ్ రోడ్ ఎంత బాగుందని ఎంత గొప్పగా చెప్పుకుంటారు. సాక్రిఫైస్ అయ్యారు కదా పాపం, ల్యాండ్ ఇచ్చిన రైతులు వాళ్ళ సాక్రిఫైసెస్ బేస్డ్ మీద ఇది రింగ్ రోడ్ వచ్చింది. సో కావాలంటే అక్కడక్కడ ఏరియాలలో రింగ్ రోడ్ కు దానికి వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే వీళ్ళు భూములు వదులుకున్నారు అనుకోండి, ఇచ్చారనుకోండి, వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు. ఆ కాలనీ ఉంటది కదా అక్కడ, దాని నగర్ అని పేరు పెట్టొచ్చు. అంటే ఆ లొకేషన్ ఆ స్క్వేర్ అని పెట్టొచ్చు. ఆ స్క్వేర్ ఎందుకంటే పెద్దది కదా, 21 కిలోమీటర్లు కదా. ఆ బెల్ట్ కల్లా అదే కిలోమీటర్ కల్లా వాళ్ళ పేర్లో పెట్టొచ్చు. దాన్ని కూడా ఒప్పుకుంటారు కదా, ఎవరైనా ముందుకు వస్తారు కదా. మీరు పోయిన తర్వాత కూడా మీ పేరు ఆడ ఉండబోతుంది అంటే అంత గొప్ప. అంటే వీళ్ళు చెప్పే ప్రజెంటేషన్ బట్టి, మీరు ఇంతకుముందు అన్నారు ముందే చెప్తే బాగుండే, మన వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ముందే చెప్తే బాగుండు అనే టైపు. వాళ్ళకి ఆఫర్లు ఇచ్చామనుకోండి, కన్విన్స్ అవుతారు, కనెక్ట్ అవుతారు, కమ్యూనికేషన్ లో ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.